హాయ్ ఫ్రెండ్స్, తెలుగింటి రుచులకు స్వాగతం. ఈరోజు వీడియో పిల్లలకి ఎంతో ఇష్టమైన స్పైసీ చిల్లీ నూడిల్స్. ఈ నూడిల్స్ ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉంటాయి. మీ పిల్లలకి చాలా చాలా నచ్చుతాయి. ప్యాన్లో వాటర్ పోసి వాటర్ తెల్లేటప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వాటర్లో వేసి నూడిల్స్ వాటర్లో వేసుకోవాలి. వీటికి ఇన్స్టెంట్ నూడిల్స్ వాడద్దు, విడిగా లూజు నూడిల్స్తో చేస్తేనే ఈ నూడిల్స్ చాలా టేస్టీగా ఉంటాయి. నూడిల్స్ అన్ని విడివిడిగా అయ్యేట్లు చేసుకొని నూడిల్స్ ఉడకబెట్టుకోవాలి. చూసారుగా నూడిల్స్ ఉడికాయి. వాటిని హాట్ వాటర్లో నుంచి తీసి నూడిల్స్ మీద కూల్ వాటర్ పోసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ప్యాన్లో 2 స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాలు వేగాక నిలువుగా చీల్చిన కలర్స్ క్యాప్సికమ్ ముక్కలు, మీకు అవైలబుల్ ఉన్న కలర్స్ క్యాప్సికాన్ని వాడుకోవచ్చు. నేను ఇక్కడ రెడ్, ఎల్లో, గ్రీన్ వాడాను. క్యారెట్ ముక్కలు, క్యాబేజీ తురుము వేసి అన్నీ కలుపుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉప్పు, చిటికెడు పంచదార, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి 1/2 స్పూన్ టమాటో సాస్, 1 స్పూన్ వెనిగర్ వేసి కలుపుకొని అన్నీ మిక్స్ అయ్యాక నూడిల్స్ వేసి నూడిల్స్ బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు స్టవ్ హై ఫ్లేమ్ మీద ఉంచి కలుపుకోవాలి. నూడిల్స్ మసాలా వేసుకొని కలుపుకొని చివరగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారుగా స్పైసీ చిల్లీ నూడిల్స్. ఒకసారి ఈ స్టైల్లో చేయండి. కలర్ఫుల్ క్యాప్సికమ్తో స్పైసీ నూడిల్స్ మీకు నచ్చింది కదా? లైక్ చేసి షేర్ చేయండి. మా మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.